లక్ష్మమ్మ లక్ష్మమ్మ హే లక్ష్మమ్మ ఏంటి? మీ ఉండే గది పూర్తిగా క్లీన్ చేయాలి. ఫినాయిల్ వేసి తుడవాలి. బెడ్షీట్స్ అన్నీ ఉతకాలి. రూమ్లో స్ప్రే కొట్టాలి. రూమ్లోకి వెళ్తే గుమగుమ అంటూ సువాసన వెదజల్లాలి. అలాగే బాత్రూమ్ కూడా క్లీన్ చెయ్యి. నాకు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వీలవడం లేదు. నాకు చాలా చిరాకది. మీ పని మీరే చేసుకోవాలని అమ్మగారు చెప్పారు కదా. వంట మాత్రమే చేసుకోవాలని చెప్పారు. ఇల్లు తుడవడం, బాత్రూములు కడగడం, దుప్పట్లు ఉతకడం ఇవన్నీ నువ్వే చెయ్యాలి. ఇంకో విషయం అర్థం చేసుకో. మమ్మల్ని పంపించింది కోర్టు. సరిగ్గా చూసుకోకపోతే కోర్టుని అవమానించినట్టు. శివగామి గారిని తీసుకువెళ్లి ఆ తర్వాత జైల్లో పడేస్తే మాది బాధ్యత కాదు. మమ్మల్ని నొప్పించకుండా చూసుకోకపోతే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండవు. మాకేదైనా తేడా జరిగితే జైలు భోజనమే గతి. మేమేం చెప్పినా అలాగే ఓకే సరే అని అనాలి. అర్థమైందా? శివగామి గారి దగ్గరికి వెళితే నేనస్సలు ఊరుకోను. మేము కోర్టు పంపించిన గెస్ట్లం. అర్థమైంది. అర్థమైందంటే కాదు, అది చేసి చూపించాలి అని అమ్మగారు చెప్పారు. అంత అవసరం ఉంటే మీ అమ్మగారే చెప్పేవారు కదా. ఎవరు మాట్లాడితే ఏంటి? శివగామి తరపున నువ్వు మాట్లాడతావు, మా అమ్మగారి తరపున నేను మాట్లాడతాను. మళ్ళీ ఏం చెప్తే అదే అమ్మగారి మాట. ఈ ఇంట్లో సుమిత్ర అమ్మగారికి ఏం మర్యాదైతే దొరుకుతుందో మల్లికకి అదే దొరకాలి. ఏ మాట్లాడట్లేదు? నేను చెప్పింది చెయ్యకపోతే ఏం చెయ్యాలో అమ్మగారు చూసుకుంటారు. పనికిరాని మనిషి. తీసుకోండి మేడం, బ్లాక్ టీ. స్ట్రాంగ్ గా ఉందా? ఉంది. చక్కెర తక్కువ వేసావా? వేశాను. వేసావు ప్రభా. ఎక్కువ తక్కువ? తక్కువే. ఇలా క్లారిటీగా చెప్పాలి. తాగి చూస్తే మీకే తెలుస్తుంది కదా. బావున్నట్టే ఉంది. ఆ ఆది శివగామి ఇంట్లోకి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. అలా అని మనం ఊరికే ఉండలేము, ఎవ్వర్నీ నమ్మలేము. శివగామిని నాశనం చేయడానికి మాత్రం అతడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. ఆస్తి విషయానికొస్తే అతడు మనల్ని మభ్యపెడతాడు, మాయ చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయాలి. ఆ శివగామిని, అర్జున్ని, ఆదిని, లక్ష్మమ్మని, గుణని అందర్నీ ఫాలో అవ్వాలి. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరు ఎవర్ని కలుస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఆదితో చేతులు కలిపింది ప్రేమతో కాదు, శివగామి మీద పగతో, స్వార్థంతో. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ప్రతి ఏరియాలో మనుషుల్ని ఇప్పుడే పెడతాను, అదే పనిలో ఉంటాను. కాదు, ఆ పని నువ్వే చెయ్యాలి. మారువేషం వేసుకుని చెయ్యాలి. నేనా? అవును బాబాయ్. తప్పదు, చెయ్యక్క చస్తానా? నాలో నీ లాయర్ని వాడుకున్నావు, ఇంట్లో వంట మనిషిని చేశావు, ఇప్పుడు డిటెక్టివ్ని చేస్తున్నావు. నువ్వు మల్టీ టాలెంటెడ్ బాబాయ్. నీట్గా ఈ పని చెయ్యి. సరే, చేస్తాను. వెళ్లేటప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేసి వెళ్ళు. అలాగే మేడం.
శివగామి, ఏంటి? శిశిర పొద్దునే వస్తుందని చెప్పావు కదా, ఎక్కడ శిశిర? పొద్దున్నే వస్తుందని చెప్పానా? లేదు కదా. నేను చెప్పిందేంటి? ఉదయం శిశిర గురించి తెలుస్తుంది అని చెప్పాను. అంటే శిశిర ఇంకా ఇంటికి రాలేదా? అవును. నా గురించి తెలుసు కదా నీకు. వేరే వాళ్లతో ఆటలాడినట్లు నాతో ఆటలాడతాం. కోర్టు ఆర్డర్ వల్ల మేము ఈ ఇంటికి వచ్చాం. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు పర్మిషన్ కావాలి, తెలుసా? ఎక్కడ శిశిర? ఏ, ఎందుకు అలా అరుస్తున్నావు? చిల్, అంతా తెలుస్తుంది. జస్ట్ వెయిట్ చేయమని చెప్తున్నాను కదా. మేడం, నేను ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాను. మారువేషం వేసుకున్నాను. ఆ శివగామిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ శివగామి వచ్చే దారిలోనే ఎదురు చూస్తున్నాను. శివగామి ఎవరిని కలవడానికి వెళ్తుంది? ఎటు వెళ్తుంది? ఎందుకెళ్తుంది? ఏం చేస్తుంది? పిన్ టు పిన్ రిపోర్ట్ కావాలి నాకు. ప్రతి విషయం నాకు తెలియాలి. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నీ మీద అనుమానం వచ్చేలాగా ప్రయత్నం చెయ్యొద్దు. పొరపాటున నిన్ను గుర్తుపట్టినా, తనని ఎవరో ఫాలో అవుతున్నారని శివగామికి తెలిసినా చాలా కష్టం. అర్థమైందా? నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మేడం. నేను మీ ఎదురుగా వచ్చి నిలబడినా నేనే అని మీరు గుర్తుపట్టలేరు. కానీ ఆ శివగామి చాలా తెలివైంది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలదు. నా దగ్గర ఆవులు లేవు కదా మేడం, నేనెలా ఇస్తాను? ఏయ్, ఆవులించడమంటే ఆవలింత, ఆవులు కాదు. ఓ, ఆ లెక్కలో చెప్పారా? అర్థమైంది. సమझ गया మేడం. అభి దేకో జీ, మేరా కామ్తనం. అధిక ప్రసంగం ఆపి పని మొదలుపెట్టు. మిగతా సంగతి తర్వాత. అనుక్షణం రిపోర్ట్ చెయ్యి. ఓకే.